భారతదేశంలో మొన్న మధ్య వరకు స్పేస్ సెక్టర్ అనగానే కేవలం ఇస్రో మాత్రమే మనకు గుర్తొచ్చేది. స్పేస్ సెక్టర్లో ఇంత రీసెర్చ్ అవసరమా అని చెప్పి ఇస్రో మొదలుపెట్టిన రోజుల్లో చాలామంది విమర్శకులు అనేవాళ్ళు. భారతదేశంలో చాలామందికి ఫుడ్డే లేదు, స్పేస్లో ఇంత ఖర్చు అవసరం అని. కానీ మనకు తెలుసు ఇస్రో తనదైన మార్కు ప్రపంచంలో వేసేసింది. ఫారెన్ శాటిలైట్స్ కూడా ఇస్రోలో లాంచ్ చేసింది. ఇస్రో ఘన విజయాలు మనం చూస్తూ వచ్చాం. స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కానీ, తర్వాత బ్లూ హారిజన్స్ కానీ, లేకపోతే మన వర్జిన్ గెలాక్టిక్ కానీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్గా ఇప్పుడు పాపులర్ అయ్యాయి, ప్రైవేట్ పార్టిసిపేషన్ పెంచేశాయి. స్పేస్ సెక్టర్లో వాణిజ్యం మొదలైంది. ఇంటర్నేషనల్ స్పేస్ ఎకానమీ దాదాపు $400 బిలియన్ అయితే దానిలో భారతదేశ పాత్ర కేవలం 2%. అంటే స్పేస్ ఎకానమీ మార్కెట్లో దాని యొక్క ట్రేడ్లో ఇండియా చాలా మినిమల్ రోల్ అనమాట. ఇన్ని అచీవ్మెంట్స్ చేస్తున్న ఇస్రో మనం ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. అయితే ఈరోజు ఒక కొత్త శకం స్టార్ట్ అయింది భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ సెక్టర్లో అని చెప్పొచ్చు. హైదరాబాద్ చెందిన స్కై రూట్ అనే ఒక అంకుర సంస్థ విక్రమ్ అనే ఒక లాంచ్ వెహికల్ను, ప్రైవేట్ లాంచ్ వెహికల్ని పంపిస్తోంది. దీనికి సంబంధించి భారతదేశంలో స్పేస్ సెక్టర్లో స్టార్టప్ స్టార్ట్ అయిపోయాయి. కానీ ఫస్ట్ మాత్రం ఈ స్కై రూట్ అనే సంస్థే ఫస్ట్ రాకెట్ను, ప్రైవేట్ రాకెట్ను బయటకు వదులుతోంది. భారతదేశంలో స్కై రూట్ ఏరోస్పేస్ అని, అగ్నికుల్ కాస్మోస్ అని, స్పేస్ కిడ్జ్ అని చెప్పి, బెలాట్రిక్స్ ఎయిర్ స్పేస్ అని, ఇలా రకరకాల సంస్థలు స్టార్ట్ అయ్యాయి ప్రైవేట్ రంగంలో. కానీ ప్రస్తుతం మాత్రం స్కై రూట్ ఫస్ట్ టైం ఈ రోజున తన రాకెట్, ప్రైవేట్ రాకెట్ భారతదేశంలో లాంచ్ వెహికల్ స్టార్ట్ అవుతోంది. స్కై రూట్ సంస్థ లాంచ్ చేసే లాంచ్ వెహికల్ పేరు విక్రమ్ ఎస్. ప్రారంభ్ అనే మిషన్ పేరుతో దీన్ని ఈరోజు స్టార్ట్ చేశారు. ఇది శ్రీహరికోట నుంచి లాంచ్ అవుతుంది. ఈరోజు భారతదేశం ప్రైవేట్ స్పేస్ సెక్టర్లో ఒక నాంది, ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. అసలు ఈ స్కై రూట్ అనే సంస్థ మాజీ ఇస్రో సైంటిస్టులు, అంటే మన తెలుగువారు నెలకొల్పిన అంకుర సంస్థ. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో మొదటిసారిగా క్రయోజెనిక్స్, లిక్విడ్ మరియు సాలిడ్ ఇంజన్లు రూపొందించిన తొలి సంస్థగా స్కై రూట్కి గుర్తింపు ఉందన్నమాట. ఇది విక్రమ్ ఎస్ లాంచ్ వెహికల్ అన్నాం కదా. విక్రమ్ సిరీస్తో సబ్ ఆర్బిటల్ రాకెట్లను రూపొందించేస్తోంది. విక్రమ్ 1 ఇప్పుడు విక్రమ్ 1 పేలోడ్ 480 kgs, విక్రమ్ 2 పేలోడ్ 595 kgs, విక్రమ్ 3 పేలోడ్ 815 kgs అన్నమాట. ప్రస్తుతం ఈ విక్రమ్ ఎస్ అనే లాంచ్ వెహికల్ 545 kgs పేలోడ్, సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్ అనమాట దీనిలో ఉంది. దీనిలో 3 పేలోడ్స్ తీసుకెళ్తున్నారు. 2 ఇండియన్ పేలోడ్స్, 1 ఫారెన్ పేలోడ్. విక్రమ్ ఎస్ లాంచ్ వెహికల్ తయారీలో స్కై రూట్ సంస్థ చాలా విడిభాగాలను 3D ప్రింటింగ్ సాంకేతికత అంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడి తయారు చేయబడ్డాయి అనమాట. మీకు తెలుసు 3D ప్రింటింగ్ బేసికల్గా లాస్ట్ 5-6 years నుంచి ట్రెండింగ్లో ఉంది. 3D ప్రింటింగ్ చాలా ఇండస్ట్రీస్లో ఇప్పుడు వాడుతున్నారు. ఈ టెక్నాలజీతోనే ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ కూడా, దీనిలో విక్రమ్ ఎస్ రాకెట్ కూడా ఈ టెక్నాలజీ వాడి, చాలా విడిభాగాలు ఈ టెక్నాలజీ వాడి తయారు చేశారంట. ఈ విక్రమ్ అనే పేరు మన అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గారి స్ఫూర్తితో పెట్టారు. ప్రైవేట్ సంస్థలు స్పేస్ రంగంలోకి రావటం భారతదేశంలో ఒక మంచి పరిణామమే అయినప్పటికీ అంతర్జాతీయ స్పేస్ మార్కెట్లో భారత్ పాత్ర చాలా తక్కువ ఉంది. అమెరికాతో పోలిస్తే మన పాత్ర గణనీయంగా తక్కువగా ఉంది. సో అంటే ఇందాక చెప్పినట్టు $400 బిలియన్ ట్రేడ్లో ఇండియాది కేవలం 2%. ఇప్పుడు మనం దృష్టి సారించాల్సింది ప్రైవేట్ సంస్థలపైన, ప్రైవేట్ డెవలప్మెంట్ మీద. మన స్పేస్ రీసెర్చ్లో ఇస్రోతో పాటు, అంటే ఇంతకుముందు కమర్షియల్ వింగ్ చుట్టానికి యాంత్రిక్స్ అనే సంస్థ ఉండేది. ఇప్పుడు మనకి ఇన్స్పేస్, NSIL చాలా పాపులర్ అయ్యాయి. ఇన్స్పేస్ ఏమో ఈ ప్రైవేట్ వాటికి రెగ్యులేటర్గా వ్యవహరిస్తుంటే, NSIL ఏమో మనకి ప్రైవేట్ వాటికి స్పేస్ ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తుంది. ఇస్రో వాళ్ళ స్పేస్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా, అంటే కమర్షియల్ డీల్స్ అన్ని ఎక్కువగా NSCL చూస్తుంది. మన ఇన్స్పేస్ ఏమో ఎక్కువగా చూసే వ్యవహారాలన్నీ కూడా దీన్ని రెగ్యులేటరీ బాడీ లాగా, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి రెగ్యులేటరీ బాడీ లాగా ఇండియాలో. మొత్తానికి ప్రైవేట్ సెక్టర్ అయితే స్పేస్లోకి ఎంటర్ అయింది. ఇది ముందుకు ఎలా వెళ్తుందో, దీని సెటప్స్ ఏంటో, అంకుర సంస్థలు ఎలా పనిచేస్తాయో మనం వేచి చూడాల్సిన టైం వచ్చింది.